ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబంధించి టైటిల్ రివీల్ ఫస్ట్ లుక్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర గ్లోబ్ ట్రోటర్ పేరుతో భారీ ఈవెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన టైటిల్ రివీల్ కానుంది. 100 అడుగుల స్క్రీన్ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్న మన ప్రస్తుతం ఈ గేట్ వెనకాలే 100 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ 100 అడుగుల భారీ ఎల్ఈడి స్క్రీన్ దగ్గర మహేష్ బాబు ఎంట్రీ కూడా సూపర్గా ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మెయిన్ గేట్ నుంచి ఎంట్రీని క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి కాకుండా అనాస్పూర్ నుంచి అటువైపు ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళకు నాగార్జునసాగర్ రోడ్ నుంచి అటువైపు రూట్ మ్యాప్ పెట్టారు. ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం పాసులు కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాసులు ఉన్న వారిని మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. అయితే ఈ మెయిన్ గేట్ రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దగ్గర పాసులు ఉన్నవారిని కూడా అనుమతించారు. ఎందుకంటే ఈ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్లు క్లోజ్ చేస్తామని గతంలో ప్రకటించారు కాబట్టి ఇక్కడ నుంచి పాసులు ఉన్నవారు కూడా ఇక్కడ నుంచి వచ్చేందుకు అవకాశం లేదు. ఎవరైతే పాసులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో పాసుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది, వాటిని స్కాన్ చేసుకుని ఆ రూట్లో వెళ్ళాలి. ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాళ్ళు సాగర్ రోడ్ నుంచి దాని తర్వాత యూటర్న్ తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అనాస్పూర్ రోడ్ నుంచి వెళ్ళేలాగా, గచ్చిబౌలి నుంచి వచ్చే వాళ్ళు ఓవరాల్ నుంచి వెళ్ళేలాగా ఇలా ఏర్పాట్లు చేశారు. ఓవరాల్గా అయితే రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఉంది. ఇక్కడ నుంచి ఎవరిని అలా చేయరు. అయితే పాసులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. పింక్ పాసులు, ఎల్లో ఆరెంజ్ పాసులు ఉన్నాయి. అయితే ఇది వీవీఐపీ వాళ్ళకి మాత్రం ఇక్కడ నుంచి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటికే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ చూస్తున్నాం మన పోలీసులు భారీగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకూడదనే ఉద్దేశంతో రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వద్ద నుంచి ఫ్యాన్స్ కానీ ఎల్లో పాసులు వాళ్ళు ఎవరిని అలో చేయమని చెప్పి కూడా చెప్పారు. గతంలోనే రాజమౌళి మహేష్ బాబు కూడా సూచనలు చేశారు. మెయిన్ గేట్ క్లోజ్ నుంచి ఇక్కడ నుంచి రావాలి. ఎల్లో పాసులు ఉన్నాయి. ఫ్యాన్స్ వాళ్ళు క్యూఆర్ కోడ్ ఉంటుంది. చూపించిన విధంగానే అక్కడికి ఆ రూట్లోనే జర్నీ చేయాలి అని చెప్పి కూడా చెప్పి ఇక్కడ పోలీస్ బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది. ఎవరిని కూడా ఇక్కడ పోలీస్ వెహికల్స్ కూడా ఆగనివ్వట్లేదు. ఫ్యాన్స్ ఇక్కడ రానివ్వట్లేదు. మెయిన్ గేట్ నుంచి వాళ్ళు వచ్చిన పాసులు ఉన్న రూట్ మ్యాప్లోనే రావాలని చెప్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ వెనక్కి పంపిస్తున్నారు. అనాస్పూర్ నుంచి కానీ లేదా పెద్దపల్లి తర్వాత ఎల్బీ నగర్ నుంచి వాళ్ళు ఓవరాల్ నుంచి యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి రావాలని చెప్పి చెప్తున్నారు. సాగర్ రోడ్ నుంచి కానీ ఎవరైతే ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్కి వచ్చింది. ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ వెనకాలే అతిపెద్ద ఎల్ఈడి స్క్రీన్ 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. మహేష్ బాబు ఎంట్రీ కూడా సూపర్గా ఉంటుంది. అది కూడా చెప్తున్నారు. మహేష్ బాబు ఎంట్రీ సర్ప్రైజ్ ఉంటుంది. అదేవిధంగా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం సాంగ్ పాడిన స్పెషల్ సాంగ్ పాడిన శృతిహాసన్ ఈవెంట్ కూడా ఉంటుంది. శృతిహాసన్ తోటి సాంగ్ పాడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా హైదరాబాద్లో ఉన్నారు. మహేష్ బాబు కూడా మరికొన్ని గంటల్లో ఇక్కడికి రాబోతున్నారు. మహేష్ బాబు కూడా డైరెక్టర్ రాజమౌళి కానీ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఇక్కడికి రాబోతున్నారు. శృతిహాసన్ తోటి సంచారి సాంగ్ ఇక్కడ మరోసారి వేదిక మీద శృతిహాసన్ తోటి సంచారి సాంగ్ను పాడించే అవకాశం ఉంది. ఆ తర్వాత మహేష్ బాబు ఎంట్రీ ఉండబోతుంది. గూస్ బంప్స్ తెప్పించేలా మహేష్ బాబు ఎంట్రీ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఈ ఎల్ఈడి స్క్రీన్లో మహేష్ బాబు ఎంట్రీని చూస్తే ఫ్యాన్స్ కూడా ఒక్కసారిగా గూస్ బంప్ తెప్పించేలా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్గా అయితే ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా మంది ఫ్యాన్స్ ఇక్కడికి మెయిన్ గేట్ దగ్గరకు వస్తున్న వారిని కూడా పంపిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన రూట్లోనే వెళ్ళాలని చెప్తున్నారు. దీని వెనకాలనే 100 అడుగుల ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఇప్పుడు ఈ ఈవెంట్ జియో హాట్స్టార్లో కూడా లైవ్ స్ట్రీమ్ కాబోతుంది కాబట్టి జియో ఎవరైతే పాసులు రాలేదో వాళ్ళంతా ఇంట్లోనే ఉండి చూడాలని చెప్పి డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబు కూడా చెప్పారు. ఇది రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్న పరిస్థితి.